హలో, నమస్కారం. కన్నయ్య బ్లాక్లో ఇప్పుడు నేర్చుకునేది టమాటా సాస్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: టమాటాలు కేజీ, ఎల్లిపాయలు, మిరియాలు, దాల్చిన చెక్క, బీట్రూట్, ఆనియన్స్, కార్న్ఫ్లోర్, ఎండుమిర్చి, బెల్లం. దానికి కావాల్సినంత బెల్లం, సాల్ట్. ఇది మనకు కావాల్సిన టమాటా సాస్. పిల్లలు బయట టమాటా సాస్ తింటే హెల్త్ ఖరాబ్ అవుతుంది కాబట్టి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది తయారు చేసే విధానం చూడండి ఒకసారి. టమాటాలు కేజీ తీసుకొని కుక్కర్లో వేసుకోండి. కుక్కర్లో వేసుకొని అందులో వెల్లిపాయలు, ఆనియన్స్, బీట్రూట్, కొన్ని మిరియాలు, దాల్చిన చెక్క, 2 బర్డ్స్. అంతేనండి. ఇది కొన్ని వాటర్ వేసుకొని మనము కొన్ని వాటర్ వేసుకొని ఇది 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంతేనండి. ఇది కుక్ అయినాక వచ్చాక తీసేసి దీన్ని ఓన్లీ ఇంగ్రీడియంట్స్ మొత్తం మిక్సీకి వేసుకోవాలండి. టమాటా మిక్సీకి వేసుకున్న తర్వాత వడగట్టుకోండి. ఇప్పుడు తీసుకున్న టమాటా ప్యూరీని కడాయి పెట్టుకొని కడాయిలో వేసుకోవాలండి. కడాయిలో వేసుకొని దీంట్లో కొద్దిగా సాల్ట్, తగినంత టేస్ట్ బట్టి బెల్లం, దీన్ని కలబెట్టుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి. 10 మినిట్స్ బాయిల్ అవుతుండాలండి. ఇది టమాటా ప్యూరీ అంతా బెల్లము అన్నీ వేసాం కాబట్టి ఇది ఉడికిపోయింది. దీంట్లో కొంచెం కార్న్ఫ్లోర్ పోస్తే చిక్కబడిపోతుంది. 5 మినిట్స్ ఉడకాలి. ఇది ఉడకంగానే ఆఫ్ చేసేసుకొని చల్లారబెట్టుకొని జాల్లో పోసుకొని పెట్టుకుంటే నెల వరకు ఉంటుందండి. ఇది టమాటా సాస్ రెడీ అయిపోయిందండి. చిక్కబడిపోయింది. ఇది ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లారబెట్టుకుందాం. టమాటా సాస్ రెడీ అయిపోయింది. అందరు ట్రై చేయండి, ఎట్లుందో చెప్పండి. ఫాలో చేయండి ఛానల్ని, లైక్, సబ్స్క్రైబ్. అందరికీ బాయ్ బాయ్.